ఒంగోలులో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు స్వామి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు, కలెక్టర్, ఒంగోలు ఎంపీ మాట్లాడారు. పంచాయతీరాజ్ సంస్థలు అంటేనే పల్లెలకి పట్టుకోవాలి. గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు చెప్పిన విధంగా కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ రావటం, ఆ తర్వాత 73వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకొని రావటం అనేది ఎంతో ప్రత్యేకంగా అప్పుడు మనం ఆలోచించవలసిన విషయంగా. ఒకటే అప్పుడు ఢిల్లీ నుంచి చెప్పేవాళ్ళు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా, ఢిల్లీ నుంచి నేరుగా నిధులు ఏంటంటే పంచాయతీకి వచ్చినట్టుగా విధంగా కూడా చేయటం అనే దానికి అప్పటి ప్రభుత్వాన్ని మనం కూడా అభినందించవలసిందిగా కూడా తెలుపుకుంటూ, పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తానికి కూడాను పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధ కల్పించడం ద్వారా ఆ దినాన్ని, ఆ రోజును మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పూర్తి స్థాయిలో మన గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాలని అభివృద్ధి చేసేందుకు మనం ముందు తీసుకుంటాం. పంచాయతీలు ఉన్నాయి, అవి రూరల్ పంచాయతీలు. దానిలో అర్బన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్తో పాటు శానిటేషన్ లాంటి సిబ్బందిని పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత గ్రేడ్ 1, ఆ తర్వాత గ్రేడ్ 2లో మిగిలినటువంటి పంచాయతీలన్నీ పెట్టి సమగ్ర మార్పులు తీసుకురావడమే కాకుండా మన ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి 10,000 పైగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్పగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటే, బట్ ఇట్ విల్ నాట్ సస్టైన్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లర్ని నువ్వు స్ట్రైట్గా పైకంట కట్టుకుంటా పోతే దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత బికాస్ ద బేస్ ఈజ్ నాట్ దేర్, ఇటో అటో కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒక టౌన్ కానీ లేకపోతే పట్టణం కానీ వెర్టికల్ డెవలప్మెంట్ ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటే కనుక అది సస్టైన్ కావాలి. సో అదే కాకుండా విలేజ్లో కూడా లైక్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఎదిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా దాని సపోర్ట్ కూడా ఉంటుంది అనేది జస్ట్ ఎలాగా మనకి సహజమైనటువంటి ఆలోచన. ఆ విధంగానే ఈ పంచాయతీరాజ్ అంటే 73వ సవరణ చేసినప్పుడు ఇది కూడా మేము గ్రూప్ 1 చదివినప్పుడు కూడా చాలా మంచి టాపిక్ ఇది. దెన్ సబ్స్టాన్షియేట్ చేయమని ఎస్ఎస్ కూడా ఉండి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంటే క్రియేట్ అయ్యింది. ఎంపీడీఓ గారు ఒకసారి రిక్రూట్ అయితే దెన్ ఆయన రిక్రూట్మెంట్ కంటిన్యూ రిటైర్మెంట్ వరకు కూడా ఓన్లీ ఎంపీడీఓ. సో ఇంకా దానికి లేదు, దేర్ ఆర్ నో ప్రమోషన్స్. సో దాంట్లో లేవు. సో అట్లాంటిది ఇప్పుడు రెవెన్యూ కన్నా విస్తృతంగా, రెవెన్యూ అనేది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది డిస్ట్రిక్ట్లో, కానీ రెవెన్యూ దాటి ప్యారలల్గా ఒక సెటప్నే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చిందంటే అది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మాకు ఈ సందర్భంగా